ఆ రెండిట్లో ఏది జిల్జిల్జీగా? అదేనా జిల్జిల్జీగా? బాగా ఆలోచించేసుకున్నావా? మార్పులు ఏమైనా చేసుకోవచ్చు కావాలంటే. లేదు. ఇది జిల్జిల్జీగానా? కాదు. కాదా? ఓకే, అదే తీసుకో. తీసుకో. అదే అది జిల్జిల్జీగానా? ఇదేనా జిల్జిల్జీగా? ఇంతకీ లాలస కన్నా ఎక్కువ, పద్మజ కన్నా ఎక్కువ? లాలస కన్నా. లాలస కన్నా ఎక్కువ. ఐ లైక్ ఇట్. ఈ అమ్మాయికి అత్యాస ఎక్కువగా లేదు. ఏదిస్తే దాంతో అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సరే చూడు, లాలస కన్నా ఎక్కువ అన్నావు కదా, కరెక్ట్ గా చెప్పావు. 6 పాయింట్లు నీకు. కవిత, నేను మీ ఆయన, ఓకేనా? మన ఇద్దరం కలిసి ఒక అలా తిరిగేసి అప్పుడు నువ్వు వెళ్తూ కానీ. రెడీ? ఎలాగో కళ్ళు మూసేశారు కాబట్టి నేను మీ ఆయన అనుకో. ఎవరిది? కవిత గారు వెడ్డింగ్. అవునా? అందుకే మా ఆయన ప్లేస్ లో నేను ఊహించుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎన్నేళ్ళైంది పెళ్ళై? 8 years. ఈ 8 years ఇలాగే కళ్ళు మూసుకొని ఉన్నావా? చూస్తున్నావా లేదా మీ ఆయన ఏం చేస్తున్నారు? 8 years నుంచి చూస్తున్నాను. ఇంకా ముందు ఎలా ఉంటుందా అని స్టార్టింగ్ రోజే నువ్వు ఇలా చేసావు కదా, నా భయం అంతే. సరేదా, నేనే మీ ఆయన్ని చెయ్యివు. ఓకే, వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. నేనే మీ ఆయన్ని. వస్తే కవిత చెప్పు. ఏంటే కొండల దగ్గరికి వెళ్ళమని చెప్తే సుమ దగ్గరికి వెళ్తావు? కవిత అటు వెళ్ళు, లెఫ్ట్ తీసుకో. కవిత, అయినా కాఫీ ఇవ్వమని చెప్పి ఎంతసేపు అయింది? పెళ్లి రోజు కూడా నాకు కాఫీ ఇవ్వా? లెఫ్ట్ తీసుకో, అటు వెళ్ళు. నాతో పాటు 7 అడుగులు అనుకున్నాను, ఈవిడ 17 అడుగులు నడుస్తుంది. మా ఆయనతో ఆల్రెడీ 7 వేసాను కదా అని నీతో ఇంకోటి ఎక్స్ట్రా వేస్తున్నా. అదిగో గమ్యస్థానం చేరింది. అక్కడి నుంచి నీ ఇష్టం కవిత. అది కాదు, నెక్స్ట్. నీకేం రాసి పెట్టుంటే అదే వస్తుంది. అందులో సగం మీకు కూడా ఉంటది కదండి పార్ట్నర్షిప్. అవునవును, కాబట్టి మంచిదేదో తీసుకో. జిల్జిల్జీగా అనుకుంటున్నాను. జిల్జిల్జీగానా? పక్కంది, ఇంకా పక్కంది. జిల్జిల్జీగా పీసెస్. నువ్వు ఉన్నావా? కవిత, కవిత ఫస్ట్ ఏమో ఒక కొండ తీసుకున్నావు. జిల్జిల్జీగా నేను అడిగాను 4 సార్లు. కాదని దాన్ని పక్కన పెట్టి దాని పక్కన ఉండే తీసుకున్నావు. ఎక్స్పెక్ట్ చేశాను. లోపల ఉండేది ఏంటో తీసే ఒకసారి బయటికి. అదే ఉంటుంది. 0. ఫస్ట్ తీసింది ఏంటో తెలుసా? అబ్బా, అర్చన. డాన్స్. ఇప్పుడు వెరైటీగా నువ్వు చేయి, నేను తింపుతా కళ్ళు గంతలుగా. నన్ను తిప్పుతావా? చూడు, నేను ఎలా చెప్పిస్తా. ఓకే, తిప్పు. జిల్జిల్జీగా, జిల్జిల్జీగా, జిల్జిల్జీగానా? కావాలా? కావాలా? నంబర్ రాలేదు. ఒక డాన్స్. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? వాళ్ళకి నవ్వు వచ్చింది, నవ్వుతున్నారు. అందరు కవిత కన్నా ఎక్కువ తక్కువ? సేమ్. సేమా? ఎందుకలా? అందరు నవ్వారు, అది అర్థమైపోయింది. చెప్పలేదు. కంప్యూటర్ బ్రెయిన్ కదా, గెస్సింగ్. చూసా? ఆ గెస్సింగ్ ముందు ఎందుకు లేదు? నువ్వు ఇది కావాలా ఇది కావాలా అంటే నీ మాట నమ్ముకొని నేను తీసుకున్నాను. నేను కావాలని అడుగుతున్నాను. అదే కావాలని ఎవరికి తెలుసు? లోపల ఏముందో? ఇంకేంటి? 0. అర్చన 0. నీరజ
ఓకే. చిల్చిల్చిగా ఓకే 2 అడుగులు వెనక్కి మీరు. వెరీ గుడ్. తీసుకోండి అమ్మా. నీరజ 8 పాయింట్లు. సరే ఫస్ట్ కిక్ అయిపోయింది, జిల్జిల్జిగా అయిపోయింది. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు స్టార్ మహిళ 1000+ పవర్డ్ బై ఎల్జీ హోమ్ అప్లయన్సెస్ లో తీసుకుందామా ఒక చిన్న బ్రేక్. అడవిలో ఒక నక్కకి 4 కాళ్ళు ఉన్నాయి. ఓకే సో ఫస్ట్ కిక్ మంచి కిక్ ఇచ్చింది అనుకుంటాను. షాక్ ఇచ్చిందంట కవితకిను అర్చనకి. ఎలాగైనా సరే వాళ్ళ షాక్ నుంచి తేరుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ రౌండ్ లో. పవర్ ఉన్నావు కదా. నేనున్నాను. దూరం నుంచి కూడా ఛార్జింగ్ ఇవ్వచ్చు. సో మీకు కూడా నేను ఇక్కడ నుంచే ఛార్జింగ్ ఇచ్చేసాను, మీరు అది అందుకున్నారు. మొదలు పెట్టబోతున్నాం మనం ఇప్పుడు 2వ రౌండ్ ఇన్ స్టార్ మహిళ. అదే తారా హుషార్. ముందుగా ఒక పాట. దగ్గర పడ్డాను. ఇందాక వచ్చి డాన్స్ చేసేసి వెళ్ళిన పాప ఎవరండి? మీరు నాకు 0 పాయింట్స్ ఇచ్చారు కదా, అందుకే మీకన్నా మంచిగా డాన్స్ చేసి మార్క్స్ కొట్టేద్దామని చెప్పి. ఇంట్లో టీవీ చూస్తున్నటువంటి పాప గబుక్కున్న టీవీలోంచి దూకేసి ఇక్కడికి వచ్చి డాన్స్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడికి. అంటే ఈ ప్రోగ్రామ్ పట్ల మీ పట్ల తనకి ఎంత ఇష్టం ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ పాటలో నటించిన హీరోయిన్ ఎవరు? కవిత. షీలా పాపే కాదు